So what was the last topic? Stacks అనుకుంటాను కదా. We discussed stacks in our last session. Stack అంటే ఏంటి? What is a stack? Yes, Manas, what is a stack? మర్చిపోయావా? చదవట్లేదు అసలు ఇంటి దగ్గర నువ్వు. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఏం ఎగ్జామ్స్? సెమిస్టర్ ఎగ్జామ్స్. అదే చూసాను మెసేజ్ లో. సబ్జెక్ట్స్ ఏం సబ్జెక్ట్స్ అని. అంటే మొన్న ఎలక్ట్రానిక్స్ అయింది. నెక్స్ట్ మ్యాథ్స్ ఇంకా కంప్యూటర్స్ కావాలి. నెక్స్ట్ కంప్యూటర్స్ ఏ రోజు ఉంది? అంటే కంప్యూటర్స్ లాస్ట్ కు ఉంది. ఇప్పుడేమో నెక్స్ట్ మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, 5th 6th. ఓకే ఓకే. సో 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇవన్నీ? 6th మ్యామ్, ఫైనల్ సెమిస్టర్. ఆన్లైనా లేకపోతే కాలేజ్కి వెళ్ళి రాస్తున్నారా? సెల్ఫ్ సెంటర్ మ్యామ్, కాలేజ్ సెల్ఫ్ సెంటరా? అంటే మనకి ఏ సెంటర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చేమో. లేదు, అంటే ఎవరి కాలేజ్ లో వాళ్ళదే ఎగ్జామ్స్. ఓకే ఓకే. సో కాలేజ్కి వెళ్ళి రాస్తున్నారనమాట. ఎలా ఉంది కోవిడ్ సిచ్యువేషన్ వల్ల? ఓకే మ్యామ్, బెటర్. ఓకే సరే, మనం స్టాక్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద స్టాక్? రికలెక్ట్ చేసుకొని చూద్దాం. ఇంతవరకు రికలెక్ట్ చేసుకోగలుగుతాను. Stack is a data structure used to store a collection of objects. Using to store objects అన్నమాట. స్టాక్ ఏ మెకానిజం ఫాలో అవుతుంది? స్టాక్ ఏ మెకానిజం అంటే ఏ అల్గరిథం ఫాలో అవుతుంది? Last in first out. Last in first out, isn't it? Last in first out mechanism follow అవుతుంది అన్నమాట. ఓకేనా? So Java is a object oriented programming language, isn't it? So everything that we store is a object. So after stacks మనం చూడాల్సింది ఏంటంటే queues. ఓకే. సో కనిపించట్లేదు, చూపిస్తాను, షేర్ చేస్తాను. ఓకే. సో ఇస్ ఇట్ విజిబుల్ నౌ? స్టాక్ చూసాం కదా. నెక్స్ట్ మనం క్యూ చూద్దాం. వాట్ ఈస్ ఎ క్యూ? ఓకే, క్యూ అంటే ఏంటి? వాట్ ఆర్ ద అవైలబుల్ మెథడ్స్? వాట్ ఆర్ ద ఆపరేషన్స్ దట్ వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ ద క్యూ? ఇంప్లిమెంటేషన్ కాదు, ఆల్రెడీ ఉన్న క్యూని మనం యూజ్ చేసుకుందాం. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది విత్ ఆల్ ఆపరేషన్స్. ఇందాక మనం చూసిన స్టాక్ కూడా ఆల్రెడీ స్టాక్ని మనకి జావా వాళ్ళు ఇచ్చారు, దాంట్లో మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం అంతే. వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ బై అవర్ సెల్ఫ్. మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? పుష్కి అల్గరిథం రాయాలి, పాప్కి అల్గరిథం రాయాలి, పీక్కి కూడా మనం రాయాలి. కానీ మనం ఇక్కడ ఏం రాయట్లేదు, ఆల్రెడీ ఉన్న మెథడ్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, మనం మళ్ళీ అల్గరిథం ఇంప్లిమెంట్ చేయడం అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి క్రియేట్ చేశారు స్టాక్స్. ఓకే, సో లెట్ us క్రియేట్ ఎ క్యూ నౌ. న్యూ క్లాస్.
సో పాప్ కి పీక్ కి డిఫరెన్స్ ఏంటి? కడుక్కున్నాము అంటాడు చాబెట్టినావు. 1 సెకండ్ మా. Okay, so Q test, let us take an application. Q real time applications ఎక్కడ యూజ్ చేస్తాం? ఎనీ ఐడియా? No. Q రియల్ టైమ్ అప్లికేషన్స్. స్టాక్స్ ఏమో మెమరీలో యూజ్ చేసుకుంటాం అన్నమాట, థ్రెడ్ స్కెడ్యూలింగ్ అప్పుడు యూజ్ చేసుకుంటాం. Yes. థ్రెడ్ షెడ్యూలింగ్కి స్టాక్స్ యూజ్ చేస్తాము. అట్లనే క్యూస్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా లేదు. ఓకే, మెమరీ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు అప్లికేషన్స్ని ఒక అప్లికేషన్ తర్వాత ఇంకో అప్లికేషన్ రన్ చేయాలి కదా, సో సిపియు యూజ్ చేసుకుంటుంది క్యూస్. Yes. క్యూ మనం ఏ ఆర్డర్లో ఓపెన్ చేస్తే అదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. ఇప్పుడు లెట్స్ సే ఫస్ట్ నేను పవర్ పాయింట్ ఓపెన్ చేశాను, తర్వాత నోట్ ప్యాడ్, తర్వాత జూమ్. సో ఎలా ఓపెన్ చేస్తే నాకు అదే ఆర్డర్లో అది ఓపెన్ చేస్తుంది, అన్లెస్ అండ్ అంటే ఏదన్నా అప్లికేషన్ స్లోగా ఉంటే కనుక, isn't it? సో ఇంటర్నల్ గా సిపియు అనేది ఒక క్యూ డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ ఓపెన్ చేయగానే దాని నేమ్ రిఫరెన్స్ ని సేవ్ చేసుకుంటాం అనమాట ఇంటర్నల్ గా ఓఎస్ లెవెల్. దిస్ ఇస్ ఓకే. సో దిస్ ఇస్ అ రియల్ టైమ్ ఓఎస్ లో Q1 ఈక్వల్ టు న్యూ ఆఫ్ క్యూ. ఓకే, ఎందుకు ఎర్రర్ ఇస్తుంది? లెట్ us see. Fix project setup java.util. Okay, so if Q is available in java.util package. Okay, Q is a raw type. Q's references to generic type Q should be parameterized. Q is a raw type. We cannot instantiate Q antundi. So what we have to do? It's a Q with 5 elements. Let us see the sample. Why it is not taking? Okay, it is available from 1.5 నుంచి ఉంది మనకి Q అనేది. Okay, so let's see. These are different types of Qs. ఎక్కువగా థ్రెడ్స్లో యూజ్ చేస్తామన్నమాట. మనము మల్టీ థ్రెడింగ్ యూజ్ చేసినప్పుడు క్యూస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంది ఇంటర్నల్గా. లైక్ బ్లాకింగ్ క్యూ, నాన్ బ్లాకింగ్ క్యూ అని ఉన్నాయన్నమాట టైప్స్. మనం థ్రెడ్స్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. array blocking queue. So these are the different types of queues. Let us open documentation. Okay.
More how many exams for you, Manas? More 4 ma'am. ఇంకా 4 ఉన్నాయా? ఓకే. No. Yeah, java.util.q. Okay. So what is Q type? It is an interface type. Okay. అందుకనే it is giving cannot instantiate అని ఇస్తుంది అనమాట. ఇంటర్ఫేస్ కి క్లాస్ కి డిఫరెన్స్ ఏంటి? Interface की class క్లాస్ కి క్లాస్ కిను ఇంటర్ఫేస్ కిను ఎగ్జాంపుల్ ఏంటి? class interface. జావాకిను మేజర్గా ఇంటర్ఫేస్కి మనం చెప్పుకున్నాం ఇది. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఇంటర్ఫేస్ అండ్ ఎ క్లాస్? ఇప్పుడు ఇది క్యూ క్లాస్ కాదు కాబట్టి నేను ఇన్స్టాన్షియేట్ చేయలేను అని చెప్తుంది అనమాట. కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ క్యూ. ఓకే. ఇప్పుడు మనకు లిస్ట్లో మనకు ఎలా ఉంది? లింక్డ్ లిస్ట్ ఉందా? అలాగే యారే లిస్ట్ ఉందా? లింక్డ్ లిస్ట్, యారే లిస్ట్. ఓకే. లిస్ట్లో మనకి ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం? లిస్ట్ ఈక్వల్ టు న్యూ లింక్డ్ లిస్ట్ అంటున్నాం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. ఎందుకు? లిస్ట్ ఇంటర్ఫేస్, లింక్డ్ లిస్ట్ అనేది క్లాస్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇంటర్ఫేస్కి క్లాస్కి డిఫరెన్స్ ఏంటి? ఎస్ ప్లీజ్. మర్చిపోయారా? అంటే క్లాస్ అంటే క్లాస్ ఎలా డిఫైన్ చేస్తారు? అంటే క్లాస్ అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ లో డిఫైన్ చేస్తున్నాం. క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ లోనా? అంటే క్లాస్ ని ఎలా డిఫైన్? ఇప్పుడు మీ క్వశ్చన్ మీకు ఉంది కదా, సబ్జెక్ట్ ఉంది కదా, కంప్యూటర్ అప్లికేషన్స్. సో వాట్ ఈస్ అ క్లాస్? డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ అంటే ఎలా రాస్తారు మీరు? చెప్పాలి. క్లాస్ కి ఇంటర్ఫేస్ కి మేజర్ గా డిఫరెన్సెస్ అడిగితే ఏం రాస్తారు? ఇంటర్ఫేస్ క్లాస్ డెఫినేషన్ మర్చిపోతే ఎట్లాగా మీరు? క్లాస్ కి ఇంటర్ఫేస్ కి ఇలా డిఫరెన్స్ మర్చిపోతే ఎట్లా మీరు? సో లెట్స్ సే దిస్ ఇస్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది క్లాస్. ఇంటర్ఫేస్ లో ఇట్స్ అ ప్యూర్లీ అబ్స్ట్రాక్ట్ అన్నమాట. దిస్ ఇస్ ఇంటర్ఫేస్ అండ్ దిస్ ఇస్ క్లాస్. ఓకే, సో ఇంటర్ఫేస్ is abstracted. Interface is abstract. Class is concrete. Class is concrete. అంటే implemented అని. Implemented or defined. Implemented or defined. This is undefined. Abstract means undefined. Okay, it is undefined. Abstract means undefined. An interface will have interface consists of unimplemented methods. Interface consists of unimplemented methods. Okay na? And or you can say or unimplemented methods or abstract methods. Abstract methods, whereas class consists of implemented methods. Implemented or defined methods. Or
డిఫైన్డ్ మెథడ్స్. Defined. ఆల్ మెథడ్స్ ఆర్ డిఫైన్డ్ Yes. ఆర్ డిఫైన్డ్ మెథడ్స్. ఒకవేళ డెఫినిషన్ ఇవ్వకపోతే దెన్ వాట్ యు హ్యావ్, ఇఫ్ మెథడ్ ఈస్ నాట్ డిఫైన్డ్, ఇఫ్ few methods are not defined, if few methods are not defined means a class must be abstract. A class should be declared as abstract. Okay na? This is difference Yes. between a class and a interface. A class consists of implemented methods. If few methods are not defined means a class should be declared as abstract anamata. Okay, example Yes. interface if you take one program lo chuddam, right? So this is Q. Now let's say implement ఇది ఏమంటుంది క్లియర్ గా, Q is an interface, we cannot Yes. instantiate. So దీనికి మనం ఏమి ఇస్తామంటే priority queue. Okay, priority queue is a implemented version of queue. Priority queue is a implemented version of queue. ఓకే, అంటే ప్రయారిటీ క్యూ ఏంటి ఇప్పుడు, క్లాసా ఇంటర్ఫేసా? ఇంటర్ఫేస్. ప్రయారిటీ క్యూ ఓకే, క్లాస్ ఉంది అంటే డిఫైన్డ్ అయింది. ప్రయారిటీ క్యూ కి డెఫినేషన్ ఇచ్చాం కాబట్టి see here, creates a priority queue with the default initial capacity of 11 that orders its elements according to their natural ordering. Yes, అంటే sir. క్యూ లో priority name itself says an implemented version of queue is priority queue. Means whenever we insert any objects, let's say q1 dot, sorry not g1, q1 dot c, add all, clear, contains, almost all collection elements అన్ని సపోర్ట్ చేస్తుంది ఇది కూడా, అంతేనా? All Yes. collection elements it supports. So q dot add, so we can add values. Let's say, tell me your subject names. మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్. Maths, electronics, computers. Specific ga. ఇంగ్లీష్, హిందీ, సారీ ఇంగ్లీష్ అండ్ సంస్కృత్. Sanskrit and English. Yes. ఇప్పుడు సాంస్క్రిట్ మ్యాండేటరీ చేశారా? అంటే లేదు మ్యామ్, అంటే ఒకటి సెకండ్ ఇయర్ వరకు, థర్డ్ ఇయర్ కి లేదు. అంటే ఇంటర్మీడియట్ నుంచి ఉంటుంది కదా సాంస్క్రిట్. ఇంటర్ నుంచి ఉంటుంది. అంటే 5 years అంటే ఆల్మోస్ట్ యూ కెన్ లెర్న్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ సాంస్క్రిట్. ఎస్ మ్యామ్. ల్యాబ్ కూడా ఉంటుందా సాంస్క్రిట్ కి? ఉండదు మ్యామ్, ఓన్లీ క్లాస్. ప్రాక్టికల్స్ లాగా. నేను చదువుకున్నప్పుడు ఓన్లీ ఇంటర్ వరకే, ఇంటర్ +1 +2 లోనే ఉంది సాంస్క్రిట్. ఓకే, సో దిస్ ఇస్ q1 dot add maths, electronics, computers, English. Now how to retrieve the values? Q లో వాల్యూస్ యాడ్ చేసాము. నౌ నెక్స్ట్ వాట్, ఏ క్యూని ఇంప్లిమెంట్ చేసాం మనము? క్యూని ఏది ఇంప్లిమెంట్ చేసాము? ఏ క్యూని ఇంప్లిమెంట్ చేసాము? ప్రయారిటీ క్యూ. ప్రయారిటీ క్యూ. ప్రయారిటీ క్యూ మెయిన్ లాజిక్ ఏంటి? ప్రయారిటీ క్యూలో it will order the elements automatically. It will order the elements. Okay na? So in order to read the elements, what we are supposed to do, q1 dot element ni read cheyali. Read cheyalante enti? Let's say we call it as element. Okay, q dot element. q dot element అంటే ఏమి ఇస్తుందో చూద్దాం. ఓకే, నేను సింపుల్ గా q డాట్ ఎలిమెంట్ అన్నాను. See, it is giving computers. ఎందుకు కంప్యూటర్స్? q డాట్ మనం ఎన్ని ఎలిమెంట్స్ సేవ్ చేసాము? ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని ఆబ్జెక్ట్స్ సేవ్ చేసాము? 5 ఆబ్జెక్ట్స్. ఇందులో మనకు ఓన్లీ కంప్యూటర్స్ మాత్రమే ఎందుకు ఇస్తుంది?
ఫస్ట్ నేను q1 డాట్ ఎలిమెంట్ అంటే కంప్యూటర్స్ మాత్రమే ఎందుకు ఇస్తుంది? Okay, this is your queue. Okay, this is your queue. How many objects we have added? 5 objects, isn't it? 1, 2, 3, 4, 5. 5 objects add చేసాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? మ్యాథ్స్. సో మ్యాథ్స్ ఎక్కడ సేవ్ అవుతుంది? ఫస్ట్ వీ హ్యావ్ యాడెడ్ మ్యాథ్స్, దిస్ వన్. నెక్స్ట్ ఏం యాడ్ చేసాము? ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ సేవ్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ బి సేవ్డ్ హియర్. నెక్స్ట్ కంప్యూటర్స్, ఇక్కడ సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేసాము? ఇంగ్లీష్ యాడ్ చేసాం. సో క్యూలో ఇక్కడ యాడ్ అవుతుంది. క్యూ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మెమరీ ఏరియాని తీసుకుని మనం దాన్ని క్యూ అంటున్నాం. ఓకేనా? కంట్రోల్ సి. ఒక మెమరీ ఏరియాని తీసుకొని ర్యామ్లో దాన్ని క్యూ లాగా వాడుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇంటర్నల్గా అంతా సిస్టమే చూసుకుంటుంది. నో నెక్స్ట్ నేను ఇప్పుడు ఎలిమెంట్ అన్నాను. q1 డాట్ ఎలిమెంట్ అంటే నాకు ఏది వస్తుంది? ఇట్స్ నేమ్ ఈస్ q1. q1 ఈక్వల్ టు అంతేనా? సో q1 ఈక్వల్ టు దిస్ వన్. నేను ఇప్పుడు q1 డాట్ ఎలిమెంట్ అంటే నాకు ఏ వాల్యూ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది? q1 డాట్ ఎలిమెంట్ అనగానే ఇట్ ఈస్ రిటర్నింగ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ రిటర్న్స్? కంప్యూటర్స్. ఎందుకని? బికాస్ ఏ క్యూ ఇంప్లిమెంట్ చేసాం మనము? ప్రయారిటీ క్యూ. ప్రయారిటీ క్యూ ఏంటి? it will arrange the elements in an order, ascending order. So ascending order అంటే ఫస్ట్ ఏది వస్తుంది ఇందులో చెప్పండి? కంప్యూటర్స్. అందుకే అది కంప్యూటర్స్ ఇచ్చింది. బై డిఫాల్ట్ ఇట్ విల్ అసెండ్ ఎలిమెంట్స్ ఆర్ ఆర్డర్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ప్రయారిటీ క్యూ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏంటి అంటే వెన్ you add any elements to the priority queue, elements are ordered in natural ordering. Priority queue elements are ordered in natural ordering in ascending order. అంటే ఆల్ఫాబెట్స్ క్యారెక్టర్స్ కాబట్టి ఫస్ట్ ఏది వస్తుంది? సి వస్తుంది కదా, అందుకే కంప్యూటర్స్ ఇచ్చింది. తర్వాత ఈ వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ టైఅప్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇంగ్లీషు. సో ఎల్ నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తుంది. ఎన్ ఫస్ట్ ఏది వస్తుంది? ఎల్ వస్తుంది. సో ఇట్ షుడ్ డిస్ప్లే ఎలక్ట్రానిక్స్. సో చూద్దాం ఏమి ఇస్తుందో. సో ఆఫ్టర్ దిస్ ఐ విల్ గివ్ టూ టైమ్స్ ఇట్ ఈస్ గివింగ్. ఎందుకని ఇలా ఇస్తుంది? బికాస్ ఇట్ ఈస్ నాట్ రిమూవింగ్ ద ఎలిమెంట్. ఎన్నిసార్లు మనం q1 డాట్ ఎలిమెంట్ అని కాల్ చేసినా అది ఫస్ట్ ఆల్ఫాబెట్ ఇస్తుంది, ఫస్ట్ లెటర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో వాట్ యూ కెన్ డూ ఇస్, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఎలిమెంట్, వాట్ ఈస్ అ మెథడ్? యూ హ్యావ్ వన్ మోర్ మెథడ్ లైక్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, q1 డాట్ pick the element. Okay, so retrieves but does not remove the head of this queue or returns null if this queue is empty. It does not remove. It is kuda same. Okay, so let us save this and execute. q1 dot pick. So all are giving computers only endukante first element ade kabatti. Okay na? Next SOUT. So peak element manam stack lo kuda chusamu. Top unna element ni istundi manaki, antena? q1 dot is empty, offers. Okay, these are all some different methods. Remove. Now let's say remove. We will remove q1 dot remove, and then I will call q1 dot print. Okay, ఒకసారి రిమూవ్ కాల్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వస్తుంది. ఓకేనా?
ఇక్కడ రిమూవ్ కాల్ చేశా కాబట్టి ఆ అసెండింగ్ ఆర్డర్లో ఉన్న ఫస్ట్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసి మనకి నెక్స్ట్ ఉన్న ఆబ్జెక్ట్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇలా వన్ ఆబ్జెక్ట్ కాకుండా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ రీడ్ చేయాలి. అన్ని వాల్యూస్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఐటరేటర్ని కాల్ చేసుకోవాలన్నమాట. ఐ హ్యావ్ టు కాల్ ఎన్ ఐటరేటర్. ఓకే, I have to call an iterator. I'll simply remove this. Okay, I have to call iterator. Call iterator on the queue in order to read all elements or all values from queue. Okay, in order to read all elements from queue. So syntax is while, okay, while iterator itr equal to దేని మీద కాల్ చేయాలి మనము? q1 మీద. q1 డాట్ ఐటరేటర్. క్యూ మీద మనం ఐటరేటర్ని కాల్ చేస్తే అది ఒక ఐటరేటర్ ఇస్తుంది. ఐటరేటర్ ఇస్ అ టెంపరరీ ఆబ్జెక్ట్. ఓకే, iterator is a temporary object. So iterator is a temporary object which is used to traverse through the collection. మనం ఇది చూసాం, లిస్ట్ iterator చూసాం ఇంతకు ముందు మనం. iterator is nothing but anywhere on any object if you call. మీరు ఏ ఆబ్జెక్ట్ మీద iterator కాల్ చేసినా ఆ ఆబ్జెక్ట్ అనేది టెంపరరీగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే టు మూవ్ త్రూ ద కలెక్షన్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? టు గో త్రూ ద కలెక్షన్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో while iterator dot has next. iterator లో గనక నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైనా ఉంటే, ఏమీ లేకపోతే నల్ రిటర్న్ చేస్తుంది. while iterator dot has next system.out.println itr dot next. Okay, so if you have any elements in the iterator లోంచి ఎక్కడికి వస్తాయి? iterator లోకి ఎక్కడి నుంచి వస్తాయి? iterator లోకి మనకి ఎలిమెంట్స్ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎలిమెంట్స్ నుంచి. ఏ ఎలిమెంట్స్? ఈ ఐటరేటర్ ని మనం దేని మీద అయితే కాల్ చేస్తామో అందులో నుంచి వస్తాయి. ఓకే, ఇక్కడ క్యూ మీద కాల్ చేసాం కాబట్టి ఐటరేటర్ క్యూలో నుంచి వస్తాయి ఎలిమెంట్స్. ఆ వచ్చిన ఎలిమెంట్స్ మనం ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని రీడ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో నౌ లెట్ us ప్రింట్ ద వాల్యూస్. ఇక్కడ నుంచి కంప్యూటర్స్ రిమూవ్ చేసాం కాబట్టి ఎలక్ట్రానిక్స్, ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథ్స్ ఈ 4ని ప్రింట్ చేస్తుంది అనమాట. SOUT ఎలిమెంట్స్ ఫ్రమ్ ఐటరేటర్. ఎలిమెంట్స్ ఫ్రమ్ ఐటరేటర్. ఎలిమెంట్స్ ఫ్రమ్ ఐటరేటర్. సో ఇక్కడ ఓకే, సో a queue is nothing but it will store elements in first out mechanism. ఫస్ట్ మీరు ఏదైతే స్టోర్ చేస్తారో ఆ ఎలిమెంట్ మనకి ఇస్తుంది అనమాట. కాకపోతే అది మెయిన్ అల్గరిథం. కాకపోతే మనం ఇంప్లిమెంటేషన్ ఎలా చేసాం? ప్రయారిటీ క్యూ ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి అది స్టోర్ చేసుకున్న తర్వాత ఆటోమేటికల్గా సార్ట్ చేసుకుంటుంది అనమాట. వాల్యూస్ సార్ట్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటుంది క్యూలో. అర్థమైందా? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రయారిటీ క్యూ. ఆ ప్రయారిటీ క్యూ అంటే ఏమీ లేదు, మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏవైతే క్యూలో ప్లేస్ చేస్తామో మనం ఎలా ప్లేస్ చేస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్, దిస్ ఇస్ ద సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్? దిస్ వన్. This is the first element. This is the first element. This is the second element. మనం ఎలా స్టోర్ చేస్తే అలా అదే ఆర్డర్లో తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ గా సార్టింగ్ అప్లై చేస్తుంది, ఎందుకంటే అది ప్రయారిటీ క్యూ కాబట్టి. ఓకేనా? ఇంటర్నల్ గా ప్రయారిటీ క్యూ ఇంప్లిమెంటేషన్ కాబట్టి
అది సార్టింగ్ అల్గరిథంని ఇంప్లిమెంట్ చేసుకుని ఎలిమెంట్స్ అన్ని సార్ట్ చేస్తుంది. ఆఫ్టర్ అప్లయింగ్ సార్టింగ్ మనకి ఏమొస్తుంది, ఇట్ హ్యాస్ టు అప్లై సార్టింగ్ అనమాట. అప్లై సార్టింగ్, అప్లై సార్ట్, దట్ ఈస్ q1 డాట్ సార్ట్. అప్పుడు మనకి ఇంటర్నల్లీ ప్రయారిటీ క్యూ కాబట్టి ఇంటర్నల్లీ ఇట్ అప్లైస్ q1 డాట్ సార్ట్. అప్పుడు మనకి ఏమొస్తుంది, సార్టెడ్ యారే వస్తుంది, సార్టెడ్ క్యూ వస్తుంది అనమాట. సో ఇట్ స్టోర్స్ సార్టెడ్ వే, ఇట్ స్టోర్స్ వాల్యూస్ ఇన్ అ సార్టెడ్ ఫ్యాషన్. 1 2 3 4 5. Okay, so what is the first object that it stores? Hello? Hello, Manas? హలో. Yes, Manas, what happened? మ్యూట్ లోకి వెళ్ళిపోయాను, చూసుకోలేదు. Okay. So computers, first after applying sorting, ఎలా స్టోర్ అవుతుంది మనకి, ఫస్ట్ కంప్యూటర్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ మ్యాథ్స్, సాంస్క్రిట్. సో ఇన్ దిస్ వే ఇట్ విల్ ఇంటర్నల్లీ అప్లైస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్యూ అల్గరిథం. క్యూ, హౌ టు యూస్ క్యూ. ఓకే, ఇదే మీరు అల్గరిథం లాగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మనం ఓన్గా రాయాలి కోడ్. అంటే స్టాక్కి అల్గరిథం రాయాలి, క్యూకి అల్గరిథం కూడా రాయాలన్నమాట. యూ విల్ సీ దట్ ఎగ్జాంపుల్ ఆల్సో, సో దట్ మీకు ఐడియా వస్తుంది. మానస్, ఓకే. మీ క్వశ్చన్ లైక్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో? అంత ఐడియా లేదు. అదేంటి, నువ్వు రాయట్లేదా ఎగ్జామ్? అంటే మాకు అంటే క్లాసెస్ కాలేము, అది అవ్వకపోయినా ఇప్పుడు నువ్వు కొన్ని రాసావు కదా ఇప్పుడు ఎగ్జామ్స్. ఓకే, నార్మల్. అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది. అంటే లైక్ పార్ట్, అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి 3 క్వశ్చన్స్, అంటే 8 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 3 రాయమంటారు. థియరీ 5 థియరీ అంతా 5 మార్క్స్, ఈచ్ 5 మార్క్స్, 3 క్వశ్చన్స్ 15 మార్క్స్. ఇంకా పార్ట్ బి లో సేమ్ 8 క్వశ్చన్స్ ఇస్తారు, సేమ్ 3 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్కటి 15 మార్క్స్, లాంగ్ ఆన్సర్ లాగా. షార్ట్ ఆన్సర్ టైపు, ఎస్సే టైపు. ఓకే, నెక్స్ట్ అంటే 60 మార్క్స్, అంటే 15 into 3, అదొక 5 into 3. ఓకే, 35 + 15 60 అలాగే. ఓకే, రైట్. సో మరి ల్యాబ్ ఎట్లాగా, ల్యాబ్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? అంటే ల్యాబ్కి మాకు తర్వాత పెడతాను, ల్యాబ్కి ఒక 20 మార్క్స్ ఉంటుంది. అంటే ఇది ఇంకా రికార్డ్స్ కూడా రాయాలి కదా. అవును, రాయాలి. మాకు ఈసారి అంటే డైరెక్ట్ చేస్తా అని చెప్పారు మరి ఈ సెమిస్టర్ కి. ఇంకా ఎక్స్టర్నల్ అనేది ఇంకా వాళ్ళు చూసుకుంటారు కాలేజ్ లో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అ సింపుల్ క్యూ డేటా స్ట్రక్చర్. బట్ లెట్స్ సే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక, ఇప్పుడు ఒక లెట్స్ సే స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ అన్ని మనము ఇప్పుడు దీంట్లో పెట్టామనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, స్ట్రింగ్స్ ఆల్రెడీ స్ట్రింగ్ క్లాస్ అనేది కంపారబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, అందుకనే న్యాచురల్గా జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఎట్లాగా, లెట్స్ సే ఐ క్రియేట్ ఎ ప్యాకేజ్, న్యూ ప్యాకేజ్. ఓకే, మోడల్స్. Let's say I create a model package inside which I am creating a new class called queue of books I am storing. Okay, book package తీసుకున్నా, లేదంటే phones, or else you can take phone, collection of phones or CDs, whatever it is. Okay, collection of
phones. Okay, so you have many collection, mana enno phones marusta untam kada. So let's say phone, right? So this is a model class. Yes. This is a model class. This is a model class. So దీనికి ఇప్పుడు మనము integer phone number. Okay, so number పెద్దది కాబట్టి let's say long. All right, long and name, string phone number, string name, okay, and string Yes. model number, string model number, and string manufacturer. So these are the details. Okay, so ఈ details మనం చెయ్యాలి అంటే, okay, let's do one thing. Is of type, we have seen callable interface చూసాం కదా ఇక్కడ. I remember creating a callable interface. Yes, so com dot collections మనకు callable interface ఉంది. So that I want to import it. Import అంతేనా, ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. Yes. com dot collections, com dot collections. Okay, సో కాలబుల్ ఇంటర్ఫేస్ లో ఏమున్నాయి మెథడ్స్ చూద్దాము. ఓకే, మేక్ కాల్ అండ్ డ్రాప్ కాల్. ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా క్లాస్లో ఇంటర్ఫేస్ని కనుక యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్స్ కాలబుల్ అని ఇచ్చాను అనుకోండి, ఇమీడియట్లీ ఇట్ సేస్ ఎక్సెప్షన్. ఎందుకు? అందులో ఉన్న మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైనా మనం ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే కాలబుల్లో ఏవైతే మెథడ్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయో, నౌ బై డిఫాల్ట్ దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్. ఓకే, ఇన్ ఇంటర్ఫేస్ మెథడ్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్ బై డిఫాల్ట్. మనం రాయనక్కర్లేదు అబ్స్ట్రాక్ట్ అని, బై డిఫాల్ట్ దే ఆర్ అబ్స్ట్రాక్ట్. ఓకేనా, బై డిఫాల్ట్ దే ఆర్ అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్ అన్నమాట. సో రాయనక్కర్లేదు. నెక్స్ట్, సో ఇక్కడ ప్రాబ్లం ఇది. మనం ఏం చేయొచ్చు అంటే, యూ హ్యావ్ ఫ్రమ్ జావా 8 ఆన్వర్డ్స్, లెట్స్ సే జావా 8లో మనకి కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ అని ఉన్నాయన్నమాట. డిఫాల్ట్ మెథడ్స్ అంటే ఆటోమేటికలీ we need not provide implementation. Let's say public or simply print details. Okay, print details. Default public print details అంటే డిఫాల్ట్ మెథడ్ అంటే జావా 8లో మనకి ఫ్రమ్ జావా 8 ఆన్వర్డ్స్ డిఫాల్ట్ మెథడ్స్ ఆర్ allowed. అంటే in an interface you can create default methods with implementation. Okay na, let's say system.out.println default methods with implementation, default methods with implementation anamata. Let's say for example you want to print something. Okay, so what you want to print, if you pass some object, taking object as parameter. Okay, so here you want to print the object details plus obj dot toString. ఓకే, మీరు ఏదైనా ఆబ్జెక్ట్ పాస్ చేస్తే మెథడ్కి, ఆ మెథడ్స్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ప్రింట్ చేస్తుంది అనమాట. దిస్ ద ఇంప్లిమెంటేషన్. అంటే జావా 8లో మనకి ఇంటర్ఫేస్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్తో పాటు మనము డిఫాల్ట్ మెథడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. We can use default methods. And let's say I'm creating a print details default method which takes object as a parameter.
Let's see how we can implement this. ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే కాలబుల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. లేదంటే మనం ఏం చేసుకోవచ్చు, కెన్ సింప్లీ యూస్ కలెక్షన్స్, రైట్ క్లిక్, న్యూ, ఇంటర్ఫేస్, callable 1. Okay, so in this callable one, I'll simply use a default method. This default method, Control C, and I'll put here. Okay, and now what I do, phone loki velli ikkada callable badalu only callable 1 అని పెట్టుకుంటాను. అప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ రాదు, ఎందుకంటే I'm simply implementing callable 1. Callable 1 cannot be resolved to a type. Okay, ఇక్కడ callable import చేసాము. We have to import callable 1. Okay, because import com.collections.callable 1. ఎందుకు ఇది రాయాలి చెప్పండి మానస్, ఇది ఎందుకు రాయాలి? ఇంపోర్ట్ కాలబుల్ కలెక్షన్స్ అదే ఎందుకు రాయాలి అది? అంటే కలెక్షన్స్ ని పిలుస్తాయి. సారీ, అంటే కలెక్షన్స్ అన్ని వస్తాయి. కలెక్షన్స్ అన్ని రావటం కాదు, అసలు మొత్తం చదవండి ఇది. ఇంపోర్ట్ com.collections callable అంటే ఏంటి? కలెక్షన్స్ ప్యాకేజ్ లో com.collections ప్యాకేజ్ లో ఉన్న కాలబుల్ 1 ఇంటర్ఫేస్ ని కాల్ చేసుకుంటున్నాం, అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవునా? ఇంపోర్ట్ com.collections. com.collections అంటే ఏంటి? ప్యాకేజా కాదా? com.collections అనేది ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లో కాలబుల్ 1 ఏంటి? క్లాసా ఇంటర్ఫేసా? కాలబుల్ ఇది క్లాస్. కాలబుల్ 1 ఇస్ ద ఇంటర్ఫేస్ ఆర్ క్లాస్? కాలబుల్ 1 అనేది ఇంటర్ఫేస్. ఓకే, సో ఆ ఇంటర్ఫేస్ ని మనం ఇంటర్ఫేస్ అని ఎలా చెప్పగలుగుతావు? నువ్వు ఇక్కడ చూసి కూడా చెప్పొచ్చు కదా. పబ్లిక్ క్లాస్ ఫోన్ ఇంప్లిమెంట్స్ కాలబుల్. ఓకే, ఇంప్లిమెంట్స్ అంటేనే ఇంటర్ఫేస్, రైట్? సో ఇక్కడ మనం ఫోన్ అనేది యూజ్ చేస్తున్నాం, ఫోన్ డీటెయిల్స్. సో దీనికి మనం ఒక కన్స్ట్రక్టర్ కాల్ చేద్దాం. ఓకే, క్రియేటింగ్ ఏ కన్స్ట్రక్టర్. సో రైట్ క్లిక్ ఆన్ దిస్, let's say source, generate constructors using fields, generate. ఓకే, కన్స్ట్రక్టర్ వచ్చేసింది, అంటే మనం కన్స్ట్రక్టర్కి పాస్ చేయాలి. ఓకే, సో సిమిలర్లీ పబ్లిక్ phone, a default constructor or a zero argument constructor. This is zero argument constructor and this is parameterized constructor. Parameterized constructor. ఓకే, సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే మనము డెఫినెట్ గా ఈ ఫీల్డ్స్ పాస్ చేస్తాం 99%, 100%. వేరే ఫీల్డ్స్ పాస్ చేయకూడదు. ఓకేనా? ఏ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్, అంతేనా? విచ్ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ టైప్. కన్స్ట్రక్టర్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ విచ్ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ కీవర్డ్. వై వి యూస్ కన్స్ట్రక్టర్? టు ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్స్. టు ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ మనం చూసుకున్నాము. దీస్ ఆర్ మెంబర్ వేరియబుల్స్, ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవన్నీ. సో హియర్ వీఆర్ parameterizing, we are creating a constructor and initializing the object. అంటే మెయిన్ క్లాస్ లో నుంచి పంపించాలి, మనం క్లయింట్ క్లాస్ లో నుంచి వాల్యూస్ పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లెట్ మీ సేవ్ దిస్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ప్రింట్ డీటెయిల్స్ కావాలి. ఓకేనా? we have to call print details, phone1 dot print details, ఎందుకంటే callable 1 లో ఉంది కాబట్టి we want to use this callable 1 లో ప్రింట్ డీటెయిల్స్ ఉంది కాబట్టి ఇది మనం కాల్ చేసుకోవాలి. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇది దిస్ ఇస్ అ మోడల్ క్లాస్. దీనికి ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేయాలి, ఫోన్ యాప్. సో లెట్ మీ సే రైట్ క్లిక్, class, or else I can create in queue.
Q test. We create a Q class Q okay, Q phone app or Q phone test. Public static void main. Okay, start creating a queue which contains phones. ఇంతకు ముందు మనం ఏం యాడ్ చేసాం క్యూలో స్ట్రింగ్స్ యాడ్ చేసాం అవునా we have added string of objects, isn't it? Now I want to add books anamata. I want to add books. How can I do that? Let's see. Control C, Control C, Control V, Q1. So here new of book, sorry, phone, new of phone. Okay, what it says, phone cannot be resolved to a type. ఎక్కడ పెట్టాం మనం అది మోడల్స్ లో పెట్టాము అవునా సో ఇంపోర్ట్ ఫోన్ ఎక్కడ ఉంది మోడల్స్ ప్యాకేజ్ లో ఉంది ఇక్కడ మోడల్స్ ప్యాకేజ్ లో ఉంది సో ఫోన్ అనేది నౌ లెట్ us ఇంపోర్ట్ దట్ ప్యాకేజ్ import models.phone, import models.phone. Okay, still it says the method add string is not applicable for phone type. Okay, so add ki manam em pass cheyali objects pass cheyali, isn't it? So it says phone type ki acceptable kaadu antundi. So it has to be passed as an object. Right? Let's do one thing. Okay, let's see if this. Okay, why it is giving this error? Yes, please. With an idea. Why we are getting this exception? It says it is not applicable for the type for the arguments phone. Phone అనేది యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అవునా ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్ కాదు ఓకే సో ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఎందుకు ఎర్రర్ ఇస్తుందా అంటే యూజర్ డిఫైన్డ్ కాదని ఇస్తుందా లేకపోతే ఎందుకు అని ఇస్తుంది ఇది we'll do one thing. Phone implements callable 1 and comparable. Let's see.
ఓకే, రైట్. సో మనం ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో మన రిక్వైర్మెంట్ ఏంటి? ఒరిజినల్గా మనం క్యూలో కొన్ని ఫోన్స్ డీటెయిల్స్ పెట్టాలనుకుంటున్నాం. ఓకేనా? Yes, sir. ఫోన్ డీటెయిల్స్ క్యూలో పెట్టాలనుకుంటున్నాం. అయితే ముందు మనకి ఫోన్ క్లాస్ ఉండాలి, అవునా? సో ఇక్కడ నేను ఫోన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను విత్ సమ్ వాల్యూస్. ఫోన్ విల్ హ్యావ్ సమ్ వాల్యూస్ లైక్ ఐడి, నేమ్, మోడల్ నెంబర్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్. అయితే ఏంటంటే మనం క్యూలో ప్లేస్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి ఆఫ్ టైప్ కంపారబుల్ అన్నమాట. ఏదైనా వాల్యూ మనం క్యూలో ప్లేస్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి ఆఫ్ టైప్ కంపారబుల్. స్ట్రింగ్స్ ఆటోమేటికలీ దే ఆర్ కంపారబుల్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఆటోమేటికలీ స్ట్రింగ్ ఇంప్లిమెంట్స్ కంపారబుల్ ఇంటర్ఫేస్. స్ట్రింగ్ ఇంప్లిమెంట్స్ కంపారబుల్ ఇంటర్ఫేస్ కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసింది. మరి ఫోన్ కూడా కంపారబుల్ అవ్వాలి కదా. ఓకే, ఎందుకు కంపారబుల్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాను నేను. మనం వాల్యూస్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో క్యూలోకి ఎలిమెంట్స్, ఆటోమేటిక్గా అది సార్ట్ కాల్ చేస్తుంది ఆబ్జెక్ట్స్ పైన. Yes, sir. సో సార్ట్ కాల్ చేసినప్పుడు ఏమో ఉండాలి, అది ఆర్డర్లో ఉండాలి. ఆర్డర్లో పెట్టాలంటే ఏ న్యాచురల్ ఆర్డరింగ్, ఏ సార్టింగ్ అప్లై చేయాలో అర్థం కావాలి దానికి. నంబర్స్ అయితే ఒకలా ఉంటుంది సార్టింగ్, అవునా? లెస్ దాన్, గ్రేటర్ దాన్ అని యూజ్ చేస్తాము. అదే స్ట్రింగ్ వాల్యూస్ అనుకోండి ఇంకోలా చెక్ చేస్తాము. ఫస్ట్ లెటర్ తీసుకుంటాము. ఇఫ్ ఫస్ట్ 2 letters ఆర్ మ్యాచింగ్ దెన్ ఇట్ విల్ కంపేర్ విత్ సెకండ్ 2 letters. సో ఆ సార్టింగ్ ఆర్డర్ అనేది డిఫర్ అవుతుంది వాల్యూ టు వాల్యూ. నంబర్స్ అయితే ఒకలా ఉంటుంది, స్ట్రింగ్స్ అయితే ఒకలా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఫోన్ పెట్టాం మనం, దీంట్లో ఫోన్ 1 ఫోన్ 2 అని పెట్టాం. అది ఎలా కంపేర్ చేసుకోవాలి? ఫోన్ 1 గ్రేటరా, ఫోన్ 2 గ్రేటరా అని ఒక మెకానిజం అనేది ఉండాలి కదా. Yes, sir. సో అది స్పెసిఫై చేయాలన్నమాట మనము. దట్ వాల్యూ వీ హ్యావ్ టు స్పెసిఫై, దట్ లాజిక్ వీ హ్యావ్ టు స్పెసిఫై. అది మనకి ఇక్కడ ఫోన్లో చెప్పాలి. ఎలా ఈ ఫోన్ ఆబ్జెక్ట్స్ని ఎలా కంపేర్ చేయాలి అనేది చెప్పాలన్నమాట మనము. అందుకే వెన్ఎవర్ వి ఇంప్లిమెంట్ కంపారబుల్ కంపేర్ టు అనేది ఓవర్ రైడ్ చేయాలి. సో ఇక్కడ మనము ఏ వాల్యూ మీద కంపారిజన్ చెక్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? కంపారబుల్ అంటే ఏంటి, అసలు కంపేర్ టు మెథడ్ ఎందుకు వాడాలి? Isn't it? Yes, sir. Any doubts in this? No. No doubts, right? ఓకే, సో ఇప్పుడు మనము ఈ వాల్యూతో కంపేర్ చేద్దాం. ఫోన్ నంబర్తో కంపేర్ చేద్దాము, మోడల్ నెంబరా? ఫోన్ నెంబర్తోనే కంపేర్ చేద్దాం. ఓకే, let me write if statement, if logic, if this dot not this. Okay, if this dot phone number greater than p dot phone number అవుతే గనక it has to return 1. ఓకే, ఒకవేళ గ్రేటర్ అయితే గనక రిటర్న్ అంటున్నాం. ఓకే, ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ వి వాంట్ టు రిటర్న్ 1. అంటే ఒక వాల్యూ గనక రిటర్న్ అవుతే, ఒక వాల్యూ 2 books ఉన్నాయి, 2 phones ఉన్నాయి. ఓకేనా? సో 2 phones ఉన్నాయి, లేదంటే 2 books ఉన్నాయి, లేదంటే 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి, లేదంటే ఎనీ 2 ఆబ్జెక్ట్స్. అవి కంపేర్ చేయాలి అంటే ఏదైనా ఒక వాల్యూ మీదే కంపేర్ చేస్తాం కదా. 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఏజ్ మీద కంపేర్ చేస్తాం. ఓకే, మార్క్స్తో కంపేర్ చేస్తాం. అట్లాగా ఈ ఫోన్ నంబర్ని మనం ఫోన్ నంబర్తో కంపేర్ చేస్తాం. అంటే రిటర్న్ 1 అంటున్నాం. గ్రేటర్ అయితే రిటర్న్ 1. ఎల్స్ ఇఫ్ ఓకే, ఎల్స్ ఇఫ్ దిస్ డాట్ ఫోన్ నంబర్ లెస్ దాన్, ఓకే, లెస్ దాన్ p డాట్ ఫోన్ నంబర్ లెస్ దాన్ p డాట్ ఫోన్ నంబర్ అయినప్పుడు రిటర్న్ -1. గ్రేటర్ కాదు, లెస్ కాదు, అంటే ఈక్వల్ అయినప్పుడు రిటర్న్ 0. ఓకే, else if return 0. So why it is giving? Okay, return type should be numeric, integer. Okay,
సో పబ్లిక్ ఎందుకంటే రిటర్న్ లో మనం ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం 1 రిటర్న్ చేస్తున్నాం -1 0 ఆల్ దీస్ ఆర్ ఆఫ్ టైప్ డేటా టైప్ ఇంటీజర్ ఓకే సో Yes. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఐ వాంట్ టు స్టోర్ లిస్ట్ ఆఫ్ ఫోన్స్ గ్రూప్ ఆఫ్ ఫోన్స్ నాట్ లిస్ట్ మళ్ళీ మీరు అరే లిస్ట్ లింక్డ్ లిస్ట్ తో కన్ఫ్యూజ్ కాకండి ఐ వాంట్ టు అరేంజ్ ఫోన్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫోన్ నంబర్స్ I want to arrange phones based on their phone number. ఓకే సో నాకు ఈ అడ్వాంటేజెస్ ఏం కావాలంటే ఆటోమేటిక్గా అది సార్ట్ చేసేసుకోవాలి సో అందుకనే నేను కంపారబుల్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేశాను ఫోన్కి ఫోన్ క్లాస్ ఫోన్ మోడల్ ఆబ్జెక్ట్ షుడ్ ఇంప్లిమెంట్ కంపారబుల్ అంటే ఐఎమ్ మేకింగ్ దిస్ ఎలిజిబుల్ నువ్వు ఓట్ వేయడానికి నీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇన్ ఆర్డర్ అంటే టు ఏజ్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా అవునా Yes, ma'am. in order to vote you should be equal to 21 years okay or 18 years or 20 years you should be able to vote only then age criteria ఉంది అలానే ఇక్కడ నేను ఫోన్స్ ని కంపేర్ చేయాలి అంటే దే షుడ్ ఇంప్లిమెంట్ కంపారబుల్ ఎందుకు బికాస్ ఫోన్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ సో ఇట్ షుడ్ బి ఆఫ్ టైప్ కంపారబుల్ అంటే నేను ఇక్కడ డెఫినెట్ గా ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి ఈ మెథడ్ ని నేను ఇంప్లిమెంట్ చేయాలి ఓకేనా Yes, ma'am. రైట్ సో ఇక్కడ వరకు క్లియర్ వి ఆర్ నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు క్యూ ఫోన్ నౌ లెట్స్ సీ ఇఫ్ ఇట్ గివ్స్ సమ్ ఎర్రర్ ఓకే క్యూ కి మనం ఇక్కడ ఏమని ఇచ్చాము స్ట్రింగ్ అని ఇచ్చాము సో హియర్ వీ హ్యావ్ టు గివ్ ఫోన్ ఇట్ ఈస్ అ క్యూ ఆఫ్ ఫోన్స్ okay now we can add now as many let's say control C 5 phones add చేస్తున్నా నేను or else let me say 3 phones I'm adding 3 phones okay so here now I have to pass these 3 objects P1 P2 and P3 P1 P2 and P3 P2 and P3 okay we have 3 phone objects which we are adding to queue అర్థమైందా ఇంతకు ముందు యాడ్ చేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది the only reason is whenever you put any element inside a queue it should be of type comparable it is as simple as that ఎందుకంటే మనం ఇంప్లిమెంట్ చేసింది ప్రయారిటీ క్యూ కాబట్టి ఓకేనా రైట్ నౌ లెట్ us display the values SOUT okay SVUT P1 dot P1 dot what are the values I have in phone let me call toString P1 dot toString ఇప్పుడు ఏం వస్తాయి మనకి వాల్యూస్ P2 dot toString okay just simply a string notation of objects వస్తాయి అంతే a string notation of objects but what we wanted values of those phone numbers phone manufacturer name ఆ డీటెయిల్స్ కావాలి మనకి ఓకేనా Yes. isn't it మనకు ఆ డీటెయిల్స్ కావాలి రైట్ సో P1 dot did we create any methods here we have only print details isn't it for which we have Yes, to ma'am. pass P1 మనం ఇక్కడికి P1 పాస్ చేస్తే గనక ఆర్ ఎల్స్ యూ కెన్ సే ప్రింట్ డీటెయిల్స్ కి మనము ఏ మెథడ్ పాస్ చేయొచ్చు P1 డాట్ ప్రింట్ డీటెయిల్స్ వాట్ ప్రింట్ డీటెయిల్స్ ఈస్ టేకింగ్ ఆబ్జెక్ట్ ఇట్ షుడ్ బి ఆఫ్ టైప్ ఆబ్జెక్ట్ టైప్ let's say callable one okay default public void print details
All right, so what I do is directly ఇక్కడ print చేసేదానికంటే what is the method that in order to read the values క్యూలోకి యాడ్ చేసిన తర్వాత మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాము రీడ్ చేయడానికి? వాట్ ఈస్ ద మెథడ్? కమ్ ఆన్, రీడ్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేసాము? q1 డాట్ ఎలిమెంట్ అంటున్నాం, అవునా? q1 డాట్ ఎలిమెంట్ అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఇస్తుంది. ఓకే, సో q1 డాట్ ఎలిమెంట్, q1 dot element, so it is giving us a phone, so we should typecast it to phone. Okay, we should typecast it to phone. P equal to, now I have to call p dot print details. So p dot print details. Okay na, q లో నుంచి ఫస్ట్ క్యూలో ప్లేస్ చేశాను. ఓకే, గ్రూప్ ఆఫ్ ఫోన్స్ని, గ్రూప్ ఆఫ్ ఫోన్ డీటెయిల్స్, సమ్ నంబర్ ఆఫ్ ఫోన్స్ డీటెయిల్స్ వీఆర్ స్టోరింగ్ ఇన్ ఏ క్యూ. తర్వాత క్యూలో నుంచి వాల్యూస్ తీసుకుంటున్నాం, తీసుకున్న తర్వాత ప్రింట్ చేస్తున్నాం మనం. ఓకే, సో లెట్ us see what is prints. సో స్టిల్ ఇట్ ఈస్ గివింగ్, ఎందుకనేది చూద్దాం మనం. ప్రింట్ డీటెయిల్స్లో ఏమని రాసాం? కాలబుల్. Okay, so simply we are printing here object dot toString. We are simply printing object dot toString method. Okay, so phone loki velli manam em cheddamante we will override @override is an annotation. @override is an annotation. Okay, so public void toString, public void toString. Return, what I'll do is this dot phone number plus comma concatenation this dot phone, this dot name concatenation comma concatenation this dot model number concatenation comma plus this dot name, phone number and manufacturer. Okay, so in this way we have to override. ఎందుకు override అంటున్నానంటే java.lang.object class లో we have this toString method in java.lang.object, so I am overriding in my class. Okay, I am overriding in my class. Okay na, so here by default even if we don't write anything, by default it extends ext and es extends java.lang.object. మనం ఇవ్వకపోయినా ప్రతి క్లాస్ ఇది ఎక్స్టెండ్ చేస్తుంది. ఇస్ దిస్ పాయింట్ క్లియర్? Yes, ma'am. పబ్లిక్ క్లాస్ ఫోన్ ఎక్స్టెండ్స్ java.lang.object బై డిఫాల్ట్, అందుకే ఇది మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆ java.lang.object లో toString మెథడ్ ఉంది, అది ఉంది కాబట్టి నేను ఇక్కడ ఓవర్రైడ్ యానోటేషన్ యూజ్ చేశాను అనమాట. @override అనేది యానోటేషన్. ఓకే, యానోటేషన్స్ ఏంటంటే ప్రీడిఫైన్డ్ మెథడ్ టు ఓవర్రైడ్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ రాశాను కాబట్టి now when I call this q phone లో now if I call this, execute this, it is giving null values. ఇంతకు ముందు ఆబ్జెక్ట్ ఇచ్చింది, ఇప్పుడు నల్ వాల్యూస్ ఇస్తుంది. ఎందుకు? నేను ఏమైనా వాల్యూస్ పాస్ చేశానా? పాస్ చేయలే కదా. ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఇచ్చానా? ఇవ్వలేదు కదా, ఇక్కడ ఇవ్వలేదు.
ప్లస్ ఇంకో చోట ఇక్కడ నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన చోట ఏమైనా ఇచ్చానా? ఇవ్వలేదు కదా, అందుకనే అది నల్ వాల్యూస్ ఇస్తుంది అనమాట. సో 2 ways ఉన్నాయి. ఎయిదర్ ఇన్ అ కన్స్ట్రక్టర్ వీ కెన్ పాస్ వాల్యూస్ ఆర్ త్రూ సెటర్ మెథడ్స్. ఎయిదర్ వీ కెన్ పాస్ వాల్యూస్ ఆర్ ఇనిషియలైజ్. వీ కెన్ పాస్ values to the object through the constructor or through setter methods. సో కన్స్ట్రక్టర్ నుంచి పాస్ చేద్దాం. ఏ ఆర్డర్ లో పాస్ చేయాలి? ఫోన్ లోకి వెళ్తే గనక ఏ ఆర్డర్ ఉంది? ఈ ఆర్డర్ లో పాస్ చేయాలి మనం. ఓకే, బికాస్ దిస్ ఇస్ ద ఆర్డర్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ ఆర్డర్ టు పాస్ వాల్యూస్. వాట్ ఈస్ ద ఆర్డర్? ఫస్ట్ ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ ఈజ్ ఎ న్యూమరిక్ కాబట్టి ప్రాబ్లం లేదు. 11111. ఓకే, నెక్స్ట్ నేమ్. నేమ్ వచ్చేసి ఏంటి? లెట్స్ సే శాంసంగ్. ఓకే, నెక్స్ట్ మోడల్ నంబర్. మోడల్ నంబర్ ఇస్ అగైన్ స్ట్రింగ్. సో శామ్ J7 or I7, I8, some numbers are there, right? So that the model number. Next, manufacturer is, vendor is Samsung. Daddy? Yeah. So in this way, we are supposed to pass values to the object during creation time. Values manamu we have to pass values at the time of creation. Yeah. This is Vivo. This is model number Vivo 123. Samsung 123. Vivo 7 or 9. It is manufacturer is Vivo. Similarly, Oppo 10. The model number is 10. Vendor is Oppo. So in this way, we created 3 objects at the time of creation only. Means we are passing instructions to the constructor. You please create an object by passing these values. Okay na? Yes, sir. Object create చేసేటప్పుడే values insert చేస్తుంది అన్నమాట. values insert చేస్తారు. Okay, so how it will insert the values? At the time of object creation only. ఇక్కడ 3 objects heap ఏరియాలో క్రియేట్ చేసినప్పుడు అప్పుడే మనకి వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో వాట్ ఈస్ దిస్? వేర్ ఆర్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్? ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ ఇన్ హీప్ ఏరియా. ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ ఇన్సైడ్ హీప్ ఏరియా. సో విత్ వాట్? సారీ, Heap area. it is heap area. Values are created inside heap area. So with what values? It will create these values. Okay, values అనేవి మనకి ఈ values తో వచ్చేస్తాయి. ఎందుకని ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే వస్తాయంటే బికాస్ మనం కన్స్ట్రక్టర్ లో పాస్ చేస్తున్నాం వాల్యూస్ అన్ని. అంతేనా? వాల్యూస్ అన్ని మనము కన్స్ట్రక్టర్ లో పాస్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ వే ఇట్ ఈస్ క్రియేటెడ్. Now what are these references? Reference is nothing but P1. It is outside the heap. P1. And here it is P2. Here it is P3. P3. A phone. Okay, phone P1, phone P2, phone P3. So now these values are created. P1 is referring to these values.
Similarly, P2 is referring to these values. P3. Okay, so in heap area, these objects are created now. Okay, let's say phone heap. Save it. Now let me execute this. Now what values I am taking? P1 dot element, P dot print details, P. So let me execute this. See, now you got the values. Yes, ma'am. ఓకే, అదే మనకు అన్ని వాల్యూస్ కావాలి అంటే ఏం చేస్తాము? సేమ్ లాజిక్. వీ హ్యావ్ టు కాల్ ఎన్ ఐటరేటర్ ITR equal to, what is the queue name? Q1 dot iterator, Q1 dot iterator, Q1 dot iterator, while ITR dot has next, while ITR dot has next, what we have to call? ITR dot next. Okay, while ITR dot next. So it will return an object of type phone. So we can simply use phone here otherwise. Okay, so it will return a phone value. Now what we have to do? After getting a value, we have to call while iterator dot next, we have to pass it to which method? We have to pass it to లోకల్గా ఒక వాల్యూ, లోకల్గా ఒక వేరియబుల్కి సేవ్ చేసుకొని ఐఎమ్ ప్రింటింగ్ దిస్ వాల్యూస్. Okay, so let us see now. Okay, so these are the first time I'm printing without any iterator, and after applying iterator, using iterator object, I'm printing this. Any doubts in this? No. See, మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, అయితేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు, and you will be able to hit the job. Okay, and this is before Java 8. Even after Java 8, we can use this one. What do you say that? Lambda expressions. We can use lambda expressions in order to call. Let me check if Q1 dot see, this is using lambda. This is the beauty of lambda expressions. Java 8. Printing
values of or printing phone details. Printing phone details using lambdas. Okay, now you can simply comment this. Okay, so using lambdas ఏంటంటే మనం ఎన్ని lines of code రాయనవసరం లేదు. Simply with one line we can, that is the advantage of Java 8. Alright, so what did we see in this session? ఏమేమి నేర్చుకున్నారు మీరు ఈ సెషన్లో? Yes, please, Manas. ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ ఇంకా క్లాస్ ఒకటి క్యూ గురించి దేని గురించి? క్యూ గురించి నేర్చుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారు? క్యూలో సారీ, మీరు చెప్పాలి. మీరు చెప్పలేదు అనుకోండి, నేను తీసుకున్న సెషన్కి అసలు వేస్ట్ ఆఫ్ టైం లాగా అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. మీకు థియరీ చెప్పమంటున్నా, నేను ప్రోగ్రామ్ చెప్పమనట్లే. సో చెప్పండి, ఏం నేర్చుకున్నారు ఇవాళ? Yes, please. What is a queue? Queue అంటే ఏంటి? Yes, please. Queue is a Queue is a, what is queue in Java? It's one of the data structures, avuna? Queue is a data structure. Queue is a data structure. అదే అల్గరిథం ఫాలో అవుతుంది. ఏ లాజిక్ ఫాలో అవుతుంది క్యూ? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అల్గరిథం లాజిక్ ఫాలో అవుతుంది, అవునా? సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాజిక్ ఫాలో అవుతుంది అంటే మనం క్యూలో ఏ ఆబ్జెక్ట్స్ అయినా ఎలిమెంట్స్ అయినా ప్లేస్ చేస్తే అవి ఆటోమేటిక్గా సార్ట్ అవుతాయి అన్నమాట. అవి సార్ట్ అవ్వాలి అంటే కంపారబుల్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. బికాస్ వీఆర్ యూజింగ్ ప్రీడిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ క్లాస్. యూజర్ డిఫైన్డ్ క్లాస్ కంపారబుల్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే మనము ప్రయారిటీ క్యూలో ఫోన్ క్లాస్ ని పెట్టొచ్చు. బికాస్ బై డిఫాల్ట్ all the objects should be of, or all the elements should be of type comparable. మనం ప్రయారిటీ క్యూలో పెట్టే వాల్యూస్ కంపారబుల్ అయి ఉండాలి. ఓకేనా? అందుకని చెప్పే నేను ఫోన్ క్లాస్లో కంపారబుల్ ఇంటర్ఫేస్ ని ఇన్ ఫోన్ క్లాస్ ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ కంపారబుల్. ఈజ్ దిస్ పార్ట్ క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే కష్టం అవుతుంది. ఓకే, ఆల్ రైట్ దెన్. టుమారో సేమ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా అక్క అమ్మా